అందుకే చాలామంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, వీటిలలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తా. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఖర్చు అవ్వలేదు నాకు కదా. అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్, అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలు కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి, వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను, మీరు అప్లై చేసిన దానికి. మీకు సప్లై బాగానే చేశాం, కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, నేను ఫీల్ అవ్వను, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు? నేను చెప్తానుగా, బొందా మనకే మొహట్లేదు కదమ్మా. ఇప్పుడు నేనేమంటా అంటే, అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడుగుతాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, 2 కాదు 4 ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోబులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో.
ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు 7 ఏళ్ళు. 7 ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. 7 ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. అవును. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరణ ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసినాయి. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పాడంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఓకే సార్. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? యేసుప్రభు. అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టిపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువలు. విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా? మీరు గొప్పవాళ్ళు అనుకుంటారు, అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏముంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తా అంటే, అల్లూరైనా చూడు, మీకు వినిపిస్తాను. ఈల జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం. కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. మీరు అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపిని పాపి అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా, కెమెరామ్యాన్ అనొచ్చా, పాపిని పాప అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులామో మేమో. సాంగ్ తెలుసా తెల్దా? సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను, ఏదో టాపిక్. అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు, అంతేనా? ఈ గాలియా అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియా. నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్నా? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసులో ఉన్నా? రామారావు. అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళని ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి. ఈ తోల్ని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దిస్ అని వేదాంతం చెప్తుంది, భౌతికత చెప్తుంది.
మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు అంటుంది, జీవులు అంటుంది, ఆత్మ అంటుంది. మన బొక్కడు బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చి తిని అంటున్నాడు. నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు 6వ తరగతి ఎంతో. మనం సార్ మీరేం చదివారా సార్ నేను చెప్పిన పాయింట్? యోషియా 3:17 కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్, దరిద్రంగా ఉంటుంది. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోబు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలిగా, ఒక పాపకి ఇస్తారుగా. చెప్పమ్మా. అవును స్వామి, ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు. నేనెవ్వరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నిన్ను నువ్వు వెతుక్కో అన్నారు. అది క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ ఉందంటారా, ఇంకా ఎవరికైనా ఉందా? అభినయ దర్శన్ గారికి కూడా థ్రెడ్ ఉందమ్మా. ఓకే. వికేఆర్ గారికి కూడా థ్రెడ్ ఉంది. గట్టిగా ఎవరైతే చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ థ్రెట్ ఉంది, నాకు మాత్రమే కాదు. కానీ నాకు థ్రెట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది, ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అవును, అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్స్ అంతా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. 2వ రోజే జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేరు వేరు, మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళని కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. 1, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఏమైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ కారణాలు మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం, వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఏనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమో అంటున్నారు. పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను. హిందువులో, ముస్లింలో, దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది. క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. ఎవరైనా అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి కాదమ్మా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే. ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకొన్నది వాళ్ళనే. అట్లా అనుమానం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి?
ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తుంటాం, మాకు అప్పచెప్పండి చాలా అన్న అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా, ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు. కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా. నేనేమనుకుంటానంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడడం. అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందంట, సమాధానం చెప్తాడు. మీరు ఒక మాటనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి, అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. మీరు రాధా మనోహర్ దాస్ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబిల్ అన్నాడు, వినలేదమ్మా? బొకడా బైబిల్ అన్నాడు, వినలేదా? మరియ రోమా సైనికుడితో పనుకొని యేసును కన్నది అన్నాడు, వినలేదా? మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారని? అడిగారా? మీరు చల్లగా ఉండాలి తల్లి. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, స్పందన అనేది ఉంటుంది కదమ్మా. కొంతకాలం ఎవరు మాట్లాడలే, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగారు కదా. నేనే వెళ్ళాను, నేనే అడిగాను. మిమ్మల్ని అని ఉంటాడు కదా, వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు. నేను వచ్చానా? ఫోన్ మీకే చేశారు. నేను రాలేదు కదమ్మా. మీకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు. నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? నా పేరుంది చూసారమ్మా, నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు రాధా మనోహర్ దాస్. నాకు చేయలేదమ్మా. ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు రాధా మనోహర్ దాస్. 5 months బ్యాక్ కాదు, ఎప్పుడు నాకు అసలు రాధా మనోహర్ దాస్ కాల్ చేయలేదు. మీరు హేమాన్కో ఎవరికో చేసినట్లున్నారు వేరే పాస్టర్కి. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత సీను రాధా మనోహర్ దాస్కి లేదమ్మా. రాధా మనోహర్ దాస్కి లేదు. మీరు అడిగి చూడండి, నా పేరు చెప్పండి. హిట్ టీవీ కదా మీరు, మీ ఛానల్లో డిబేట్కి వస్తాను. రాధా మనోహర్ వస్తాడేమో అడగండి, రాధా మనోహర్ దాస్ వస్తాడేమో అడగండి, నేను వస్తాను. ఖచ్చితంగా తీసుకుంటాను సార్. మీకు సెల్యూట్ చెప్తాను. అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా సార్, ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.